తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా అమరావతిని హైదరాబాద్కి కంపేర్ చేస్తూ అటు చంద్రబాబు గారిని నారా లోకేష్ గారిని పోలుస్తూ ఆయనకున్నటువంటి ఆ స్టేటస్ని ఆయన అందరి ముందు పెట్టారు. అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏమని చెప్తారు సార్ ఆయన వ్యాఖ్యలకు సంబంధించి? శంఖంలో పోస్తే కానీ తీరదం అవుదని అండ్ సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అని ఇప్పుడు చిన్నప్పుడు చదివాం. గతంలో అమరావతి నిర్మాణానికి కేసీఆర్ గారు ఔదార్యం చాటుకుంటూ ఒక 500 కోట్లు ఏదో ఇస్తానన్నప్పుడు అక్కర్లేదు, మా సామర్థ్యం, సెల్ఫ్ సస్టైన్డ్ ఇవన్నీ మాట్లాడిన చంద్రబాబు గారు ఇవాళ తన ఆయనలోనే తన చేతి కిందే అని అనుకని ఒక రాజకీయాల్లో తెలుగుదేశం పరంగా విలువిద్యలు నేర్చుకున్నాం ఒక కేసీఆర్ గారు, కానీ ఒక అమరావతి అన్న విషయంలో ఒక ఔదార్యం అండ్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు రెండు కంపేర్ చేస్తే గురువుని మించిన శిష్యులు తెలంగాణలో ఉన్నారని మాత్రం 100% ప్రూవ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ఉన్న నాయకులు వెసెస్ తెలంగాణలో కమిట్మెంట్తో ఉన్న నాయకులకి ఎప్పుడు కంపారిజనే. ఇంకొకసారి ఏమైందంటే చేవ కలిగిన నాయకులు తెలంగాణలో ఉన్నారని ఇది మాజీ తెలుగుదేశం వాళ్ళు, అది ముఖ్యంగా కేసీఆర్ రూపంలోనూ అండ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మంచి నడి వయస్కుడు అన్ని అనుభవాలు రంగరించి చేసే పని వెసెస్ లోకేష్ గారు మరీ చిన్నోడు, ఏజ్ బాగా ఎక్కువ ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తూ తన సామర్థ్యాన్ని బ్రహ్మాండంగా ఎలివేట్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టు దావోస్ పర్యటనలో వాట్ ఈ గెయిన్డ్ వెసెస్ దావోస్ పర్యటనకి చంద్రబాబు గారు వెళ్ళి కూడా గుండు సున్నతో రావడం. నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. సో ఇట్లాంటప్పుడు ఒక మాటకి వ్యాలిడిటీ ఎలా ఉంటుందంటే అక్కడ ఏముంది ఏమీ లేదు అన్న దగ్గర ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నది ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు గారు చెప్పిన దానికన్నా చాలా అథెంటికేషన్ ఉందని చెప్పొచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇది హైదరాబాద్ నేనే చేశానని చెప్పే దగ్గర ఇవాళ ఒక కాంగ్రెస్ అనే ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ద లెగసీ ఆఫ్ కాంగ్రెస్ని రైట్ నౌ కాంటెంపరరీ పాలిటిక్స్లో కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం కంపారిజన్స్లో ఎయిర్పోర్ట్ మేమే కట్టాం, అవుటర్ రింగ్ రోడ్ మేమే కట్టాం, అది కూడా రాజశేఖర రెడ్డి గారు, అండ్ ఈవెన్ హైటెక్ సిటీ అన్నది కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పునాదులు వేస్తే మీరు కంప్లీట్ చేయొచ్చేమో అన్న అయిపోతుంది కదా మాట్లాడిన ఉదంతంలో సైబరాబాద్ నిర్మాణం నేనే చేశానని చెప్పుకునే చంద్రబాబు గారికి ఖచ్చితంగా గొడవలపెట్టి సమాధానం చెప్పాడు ఆయన. మీతో అయితే ఏం కాలేదు, మాతోనే అవుతుంది, అది కాంగ్రెస్తోనే అని చెప్తూ కాంగ్రెస్ని భుజం మీద తీసుకున్నాడు ఆయన. దిస్ ఈజ్ హౌ ఎ లీడర్ నీడ్స్ టు ఎమర్జ్ అండ్ ఎస్టాబ్లిష్. దట్స్ రేవంత్ రెడ్డి. చెయ్యింది క్లెయిమ్ చేసుకోవడం మెసెస్ మా వాళ్ళు చేశారన్నది ప్రైడ్ తీసుకోవడం. దట్ ఈస్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్. సో ఇవన్నిట్లోంచి ఏదైతే ఉంటుందో అన్న దగ్గర రాష్ట్ర రాజకీయాల యొక్క ముఖ చిత్రం సాధారణంగా రేవంత్ రెడ్డి గారిని చాలామంది డౌన్ సైజ్ చేస్తూ ఉంటారు. నేను ఒకటే విషయం చెప్తాను. ఎక్కడో ఒక జెడ్పీటీసీతో ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఎమ్మెల్సీ అయ్యి ఇండిపెండెంట్గా తర్వాత బీఆర్ఎస్ పార్టీ తర్వాత తెలుగుదేశంలో అతన్ని తట్టుకోలేక చచ్చిపోయిన తెలుగుదేశం వాళ్ళని వదిలించుకోలేక రేవంత్ రెడ్డి గారిని వదిలించుకొని తెలుగుదేశం అని చెప్తాను నేను. బికాస్ దట్ అగ్రెషన్స్ అండ్ ద వైబ్రేషన్స్ వాట్ రేవంత్ రెడ్డి యూస్ టు హ్యావ్ అండ్ ఈజ్ అ ప్లాన్డ్ క్యారెక్టర్. ఈ నో వాట్ టు ఎయిమ్, ఈ నో హౌ టు కాంకర్. అది చాలా రేరెస్ట్ ఫినామినా. ఇది కేసీఆర్ గారికి కూడా అదే. కోపస్థ మండూకంలో ఇక్కడ ఉండి నన్ను వాడేస్తుంటే వాడించుకోబడేదానికన్నా నా ఒరిజినల్గా ఉన్న ఐడియాలజీని అలైన్ చేసుకుంటే ఎలా అన్న దగ్గర ఒక పరివర్తన తీసుకొచ్చి శాసించే స్థాయికి వచ్చాడు. అది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న కంపారిజన్ ఏంటంటే ఏడపడ్డమో అక్కడ లేచి చూపించిన తర్వాత పడిన ప్లేస్ కనుమరుగైపోయింది అది తెలుగుదేశం. గమనించండి. సో అలాంటి దగ్గర ఏమవుతుందంటే ఉండేలు దెబ్బ అంటారు. అది కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి కూడా నీకు తగ్గట్టుగా అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తర్వాత కూడా తెలుగుదేశానికి ఇంకా అదే చేతావని ఉందన్నది రేవంత్ రెడ్డి గారి మర్మం. అంటే మీరు ఈవెన్ ఆఫ్టర్ యువర్ బెస్ట్ ట్రై చేసిన యూ విల్ నెవర్ సక్సీడ్ అన్నది కంపేర్ టు హైదరాబాద్ అండ్ కంపేర్ టు తెలంగాణ అన్న దగ్గర మీ లేని ఉనికిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో మీ వల్ల మాకు ఉనికి రావచ్చు రాజకీయంగా, బట్ ఉనికి ప్రాంతానికి వస్తే ఉనికికి ముప్పు ప్రాంతం మీ వల్ల వస్తే నెవర్ ఎవర్ అన్న కన్సిడరేషన్స్
కేసీఆర్ లెగసీని రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తాడని చెప్పాలి. ఇందులో ఇట్స్ వెరీ సింపుల్ లైన్స్ అండ్ విత్ లాట్ ఆఫ్ మీనింగ్. చాలా చాలా బ్రహ్మాండంగా ఆర్టికులేట్ చేశాడు ఆయన. గ్రేట్ గోస్ టు తెలంగాణ గడ్డ. టాలరెన్స్ టు ఎన్ ఎక్స్టెంట్, బియాండ్ ఇట్ నెవర్ ఎవర్ అన్నదానికి రేవంత్ రెడ్డి గారు మాటలు. ఆచరణ అన్నది ఉంటుంది చూడండి, ఆచరణ సాధ్యం కానివి ఏం చేయడం నీతో అయితే ఆచరించి చూపించడం ద లెగసీ ఆఫ్ తెలంగాణ. చేత దయించి కంపేర్ చేసుకోక ఎప్పుడు అన్నది ఇండైరెక్ట్ హింట్ చంద్రబాబు నాయుడు గారికి. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. సాధారణంగా గురువుని మించిన శిష్యుడు ఈ కథలు చెప్తూ ఉంటారు. బట్ పౌరుషాల గడ్డ తెలంగాణకున్న ఐడెంటిటీ ఏంటంటే తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడంలో తెలంగాణ మించింది లేదు. అది ముఖ్యమంత్రి చేయరు అన్నదానికి ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి. దట్స్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్, దట్స్ వాట్ కేసీఆర్ ఈస్. లేని దగ్గర ఐడెంటిటీ క్రైసిస్ అంటే జస్ట్ లైక్ షర్మిల, జస్ట్ లైక్ కవితమ్మలాగా చంద్రబాబు గారు ప్రయత్నిస్తారన్నది చెప్పకనే చెప్పేశాడు ఆయన. సో ఇట్లా మీరు గమనిస్తూ వెళ్తే ఇప్పుడు సింపుల్ సెంటెన్స్లో కొన్నిటికి చాలా 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 అంతర్లీనంగా చాలా చాలా ఉంటాయి. అది ఆ రెస్పెక్టివ్ చైర్కున్న పవర్. ఆ చైరే రెస్పెక్టివ్ చైర్ అని అంటారు. దేని అంటారంటే ముఖ్యమంత్రి చైర్. అందులో మీరు చూడండి తొవ్వలేదు, వెనకాల తలగడా లేదు అని కూర్చుంటున్నాడు చూడండి రేవంత్ రెడ్డి గారు. చాలామంది చాలా అండర్మైన్ చేస్తారు ఆ చైర్ ఏంటని, కంపారేటివ్గా పాత ముఖ్యమంత్రులు ఇలాంటివన్నీ కంపేర్ చేస్తారు. బట్ ఆ చైర్లో కూర్చున్నవాడు వన్నీ తీసుకురావడం అని ఉంటుంది చూడండి, వాడే ప్రాంత పరిరక్షకుడు. ఇది రాజరిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలిచి ఎవడైతే ఎన్నుకోబడతాడో ఆ ప్రాంత ఔదార్యాన్ని పరిరక్షించడానికి రక్షకుడు కూడా ఉంటాడు, వాడే ముఖ్యమంత్రి. అది ఇంకొకసారి రిపీట్ చేసి చూపించాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఆయన గౌరవించవలసింది ఈ ప్రాస్పెక్ట్లో అయితే. ఇక్కడ ప్రతిసారి అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న కన్నా యాజ్ ఇఫ్ అన్నట్టు ఓన్ చేసుకుంటున్న దగ్గర ఇది తెలంగాణ గడ్డ, గత ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా నేనైనా సరే దీని విషయంలో మీ కంట్రిబ్యూషన్స్కి ప్రతిసారి చెక్మేటే. అది ముఖ్యమంత్రి రూపంలోనే ఉంటుంది. అది నేనే పాతగాయాల్ని మళ్ళీ రేపొద్దు అన్న కోణంలోనే చెప్తున్నారు. ఎప్పుడైతే క్లైమింగ్ అన్నది అట్నుంచి జరుగుతుంది అనుకోండి, గతంలో దురాక్రమణ అంటాం, యుద్ధాలు అవి చేసి దురాక్రమించుకున్నట్టు ఆక్రమించుకునే వ్యవస్థలను చూసాం. అక్కడ ఏమవుతుందంటే ప్రతిసారి 25% హైదరాబాద్ నేను నిర్మించాను, హైదరాబాద్ నా వల్లనే ప్రపంచం తెరబడిపోయిందన్న మాటలని తెలంగాణ గడ్డలో ఎవడు నిజంగా ఏం పని చేశాడు అన్నది బేరీ చేసుకున్నారు. బేరీ చేసుకున్నప్పుడు ఆన్సర్లు ఎక్కడి నుంచి రావాలి? ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్సే కదా.